ఏపీతో ఆస్ట్రాజెనెకా కీలక ఒప్పందం. అమరావతిలో జెనోమిక్ సెంటర్. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం. క్యాన్సర్ బాధితులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు. 9 తలల సర్పం రేవంత్ రావణాసురుడన్న వివేకానంద. హైడ్రా అరాచకాలపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్న వివేకానంద. రంగనాథ్ ముఖ్యమా, హైకోర్టు తీర్పు ముఖ్యమా అని ప్రశ్నించిన వైనం. హైడ్రా తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం పూర్తిగా విస్మరించారన్న రామచంద్రరావు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ అప్పుల పాలైందన్న రామచంద్రరావు. లోకేష్ చేతగానితనంతో విద్యా వ్యవస్థ నాశనమైందన్న మాజీ మంత్రి రోజా. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారన్న రోజా ఆరోపణ. డిఎస్సీ నియామకాల పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్. సమయం ప్రదేశం చెబితే డిఎస్సీపై చర్చకు సిద్ధమంటూ రోజా సవాల్. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ పేర్ని నాని తీవ్ర విమర్శలు. డిఎస్సీ మెరిట్ లిస్టులను ఎందుకు విడుదల చేయలేదన్న పేర్ని నాని. స్పోర్ట్స్ కోటా నియామకాలపై స్వతంత్ర విచారణకు పేర్ని నాని డిమాండ్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్, బయోటిక్ సంస్థలు ఆస్ట్రాజెనెకా, సౌండ్ లైఫ్ సైన్సెస్, క్యూరేఏ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇండియా ముందుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని అమరావతిలో ప్రారంభించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం ఆధారిత పరిశోధనలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య పరిశోధనలు, క్యాన్సర్ నిర్ధారణ రంగంలో ఈ కేంద్రం కీలకంగా మారుతోందని ప్రభుత్వం భావిస్తోంది. పేపర్ లీకుల అంశంలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులకు మద్దతుగా నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పార్లమెంట్తో పాటు ప్రజాక్షేత్రంలో బలంగా వినిపించామని తెలిపారు. తమ పోరాటం కారణంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పేపర్ లీకులకు సంబంధించి బీజేపీ చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని బీజేపీ నేతలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. పేపర్ లీకుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని బీజేపీ నేతలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జరిగినాయా లేదా అనేది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 67,000 మందికి ఉద్యోగాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఫల్యాలు అంటే బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో పేపర్ లీకులు జరిగింది వాస్తవం. తెలంగాణలో పేపర్ లీకులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పడం తప్పు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ. ఎందుకంటే వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. బీఆర్ఎస్ హయాం 2023లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ లీకులు కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలు అయినాయి. ఇప్పుడున్న టీజీపీఎస్సీలో ఏమాత్రం కూడా పేపర్ లీకులు జరిగిన సందర్భం లేదు. ఏ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల భవిష్యత్ కి సంబంధించిన అంశాల గురించి చాలా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో
ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా తెలంగాణ అప్పుల పాలైందని ఆరోపించారు. రెండు పార్టీల పాలనతో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తారని, రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ దేశం పైన అలెగ్జాండర్ వచ్చాడు 326 బీసీలో. ఈ దేశం పైన పరిపాలించాడు. పోతూ పోతూ సెల్యూకస్ని ఇక్కడ పెట్టిపోయాడు. 326 ఈస్ట్ కేసు ముందు, క్రైస్తవ ముందు 326 బీసీ. దాని తర్వాత మన దేశంలో విదేశీయులు రావడం మొదలుపెట్టారు. ముఘళ్ళు వచ్చారు, పర్షియన్లు వచ్చారు, హూన్స్ వచ్చారు, స్పానిష్లు వచ్చారు, పోర్చుగీస్లు వచ్చారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఈ దేశాన్ని 100 సంవత్సరాల పైగా పరిపాలించారు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఈ విదేశీ విదేశీ రాజులు ఈ దేశం ఒక సంస్కృతిని చెక్కు చెదరకు చేయలేకపోయారు. భారత కాశ్మీర్ నుంచి కాశ్మీర్ దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా భారతదేశము ఇదే హైందవ సంస్కృతితో మిగిలిపోయింది. దాన్ని మార్చలేకపోయారు. అది ఈ దేశం ఒక గొప్పతనం. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మన భూమిలో ఉన్న సంస్కృతి ఏది ఉందో, కాశ్మీర్లో మనం పాడేటటువంటి ఒక ఏదైతే విష్ణు సూత్రం అయితే ఉందో, ఇక్కడ కింద కూడా కన్యాకుమారి అదే చేస్తారు. దేశమంతా కూడా రాముడిని పూజిస్తారు, దేశమని కూడా దేవి పూజ చేస్తారు. ఏ దేశంలో ఇటువంటి ఒక సంస్కృతి లేదు. అది మన దేశం. మనది ఇంత గొప్ప సంస్కృతి కాబట్టి ఇంతమంది విదేశీయులు మన పైన పరిపాలించినా కూడా భారతదేశం ఒక సంస్కృతిని వాళ్ళు ఏమి చేయలేకపోయారు. హైందవ సమాజాన్ని, హైందవత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఏమి చేయలేకపోయారని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈరోజు సిరియా చూసినాం, అల్జీరియా చూసినాం. అన్ని దేశాలు కూడా గతంలో దేవర్ ఆల్ నాన్ ముస్లిం నేషన్స్. కానీ ఇవి అన్నీ కూడా ముస్లిం దేశాలు 20 సంవత్సరాలు ముస్లిం దేశాలు మారినాయి. కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగా మారినాయి. వాళ్ళ మతాలు, వాళ్ళ సంస్కృతి వేరే ఉండే. వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ టీడీపీ నేత పీతల సుజాత తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన ఘటనను ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి కోడలిపై వరకట్న వేధింపులు, దాడులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీలోని మహిళా నేతలు కూడా ఈ వ్యవహారంపై మౌనంగా ఉండటానికి కారణం ఏంటని నిలదీశారు. మహిళల హక్కులు, భద్రత గురించి మాట్లాడే వైసీపీ నేతలు ముందుగా తమ పార్టీ నాయకులకు సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై వేధింపులతో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఘటనలు జరిగాయని పీతల సుజాత ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా బాధిత మహిళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో నిజ నిజాలు బయటకు రావాలని, బాధితురాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పీతల సుజాత స్పష్టం చేశారు. మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్ పెట్టడమే కాకుండా ఎంత దారుణంగా అమ్మాయిని హింసించారనేది అమ్మాయి కదా ఓపెన్గా చాలా స్టేట్మెంట్లో రాసింది. కానీ అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఒక మహిళని అంత దారుణంగా టార్చర్ పెడితే మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు? మీ మహిళలు ఎందుకు స్పందించలేదు? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే టాప్ టు బాటమ్ మీ మైండ్ సెట్ అంతా కూడా నాయకుడి నుంచి కింద వరకు కూడా క్రిమినల్ మైండ్ సెట్తోనే ఉన్నారా? అంటే మీరందరూ కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్తోనే మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణ. ఎన్నో ఉదాహరణలు. మహిళలను అవమానిస్తారు, మహిళల యొక్క కట్టుబొట్లను అవమానిస్తారు, మహిళల్ని రెడీ అయితే అవమానిస్తారు, ఈ కట్నాల కోసం వేధిస్తారు, సోషల్ మీడియాలో మాట్లాడితే వేధిస్తారు. ఇష్టం వచ్చినట్టు మహిళల్ని ఎంతగా మీరు
టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మీరు స్పందించారా? స్పందించలేదు. ఈ రోజున వరకట్నం అనే ఒక దురాచారంపై దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ వరకట్నాన్ని అరికట్టాలనేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజున ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి కోడల్ని ఇంత దారుణంగా వరకట్నానికి వేధించడం అనేది సిగ్గుతో తలదించుకోవాలి. వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజున నెత్తి మీద చెయ్యి పెట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వటం కాదు, ఆ నెత్తి మీద టోపీ పెట్టేస్తున్నారు, నామాలు పెడుతున్నారు, వాళ్ళ జీవితాలను భస్మాలు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ మహిళ పడ్డటువంటి వేదన ఎవరు తీరుస్తారు? ఆమె పడుతున్నట్టు. హైడ్రా వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ను 9 తలల సర్పంతో పోల్చిన వివేకానంద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 10 తలల రావణాసురుడిగా అభివర్ణించారు. హైడ్రాను 9 తలల సర్పంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే పేర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో జరిగిన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతోనే అర్థమవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి ఒక వ్యక్తి ముఖ్యమా లేక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమా అని ప్రశ్నించారు. హైడ్రా చర్యల కారణంగానే అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించిన వివేకానంద ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ పాలన సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రంగనాథ్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా పనితీరుతో పాటు ముఖ్యమంత్రి వైఖరిపై వివేకానంద చేసిన ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏపీలో డిఎస్సి నియామకాల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం తప్పులు చేసిందని ఆరోపించారు. ప్రస్తుత డిఎస్సిని దిక్కుమాలిన డిఎస్సిగా అభివర్ణించిన పేర్ని నాని జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వమే అన్ని పాత్రలు పోషిస్తోందని విమర్శించారు. డిఎస్సి నియామకాలకు సంబంధించిన మెరిట్ లిస్టులను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో నిజాయితీ నిరూపించుకోవాలంటే సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ మంత్రి స్థానంలో బోండా ఉమాకు మంత్రి పదవి ఇవ్వాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అన్యాయం జరగకుండా నియామకాల పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు. మెరిట్ లిస్టులు, స్పోర్ట్స్ కోటా ఎంపికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం. పిల్లలు ఛాలెంజ్ చేశారు. కోర్టు గురించి మాట్లాడుతాం. 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటాను విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమంది అని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొల్లతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో
కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా, మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకోండి. తప్పుకుని ఎవడికోడికి ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన, ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా, నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, అప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు? మీరు పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితి, డిఎస్సి నియామకాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా మంత్రి నారా లోకేష్ ను తీవ్రంగా విమర్శించారు. నారా లోకేష్ చేతగానితనం కారణంగా 2 ఏళ్లలో రాష్ట్ర విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో తమకు అనుకూలంగా ఉండేలా జీవో తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని రోజా ఆరోపించారు. ఈ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఛాలెంజ్లు విసురుతోందని మండిపడ్డారు. డిఎస్సి నియామకాలపై ప్రభుత్వం పూర్తి వివరాలు బయటపెట్టి అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పాలని అన్నారు. చర్చకు వైఎస్ జగన్ అవసరం లేదని, నారా లోకేష్ సమయం, ప్రదేశం నిర్ణయిస్తే తమ పార్టీ నాయకులు చర్చకు సిద్ధంగా ఉన్నారని సవాల్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రయోజనాలకు అవకాశం ఉండకూడదని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలతో సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో, అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు, ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఈ రోజు ఇక్కడ ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. మిమ్మల్ని నమ్మి మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం, లేదా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని 1.5 కోటి పైగా నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేశారు. ఈరోజు ఆ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతి రాక పక్క రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా మారుతున్నారు. వెళ్లలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు మెగా డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ను కలిసి కైతలాపూర్ నాలా పక్కన నివసిస్తున్న అమృత్ నగర్ తండావాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని దరఖాస్తులు అందజేసినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందుల మధ్య జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు తమకు ఇల్లు వస్తాయని ఆశగా ఎదురు చూశాయని చెప్పారు. అయితే అర్హులైన పేదలకు ఇల్లు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ అనుయాములకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టబెట్టిందని ఆరోపించారు.
రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా ఇళ్లను పంపిణీ చేయడం సరికాదని విమర్శించారు. అర్హులైన అమృత్ నగర్ తండావాసులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించి అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్లు కేటాయించాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటిసార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మాకున్నటువంటి అమృత తండాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు 62 మంది ఉన్నారంటే 62 మందికి ఇవ్వాలని పట్టుబట్టి గతంలో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పొజిషన్ ఇప్పించేదాకా పోరాడాం. 145 కడితే నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు ఖైతాపూర్ లో 10% ఇవ్వాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊరూరు వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని తర్వాత ఎప్పటి నుంచో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ షేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ కొత్తలపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నిరుపేద విలేకరులు కూడా ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, మేము కూడా నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ 55 మంది అప్లికేషన్ ఇచ్చారు. అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు నిరుపేదలకు ఇవ్వండి, ఇది మా ఖైతాపూర్లో ఇవ్వండి, మా విలేకరులు కుక్కడపల్లిలో అని చెప్పి అది కూడా ఇచ్చాం. ఏది కూడా చెప్పున పట్టకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తే ఒక సిస్టమ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మన విలేకరులు గుర్తుంచుకోవాలి. ఆడపిల్ల పేరు మీదనే డబుల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చే సంస్కృతి జీవో ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్లు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ డబ్బుల లావాదేవీల వివాదంతో మహిళలను వేధించడంతో పాటు సోషల్ మీడియాలో వారి ఫోటోలు, ఫోన్ నెంబర్లు పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఆర్జీఐఏ ఐస్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. క్యాటరింగ్ వ్యాపారం చేసే నిందితుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కస్టమర్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెట్టి కాల్ గర్ల్స్ అంటూ అసత్య ప్రచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయని చెప్పారు. బాధిత మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నిందితుడిపై పలు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. అతని ఫోన్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతకర పోస్టులను తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళలు ఇలాంటి వేధింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే క్యాటరింగ్ ప్రకటనలను నమ్మే ముందు వివరాలను పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. నిన్న సాయంత్రం ఆ మసప్ ట్యాంక్ ఏరియాలో మనిషి దొరికిన తీసుకొని వచ్చి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే దాదాపుగా అతని మీద ఒక 18 to 20 కేసెస్ దాకా ఇన్వాల్వ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. అందులో ఒక 8 ఇంకా యూఐలో ఉన్నాయి. అతని ఎంఓ ఏంటంటే ఎవరైనా సరే ఆయన డబ్బుల ఇష్యూలో గొడవ అయితే దానికి సంబంధించి ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని ఇక ఎవ్రీడే దాదాపు ఒక 100 కాల్స్ చేస్తాడు. అబ్యూజివ్ అంటే ఇక బండ బూతులు తిడతాడు అన్నమాట. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ తిడతాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నెంబర్లు కాంటాక్ట్ తీసుకుంటాడు, వాళ్ళని తిడుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అని కానీ వాళ్ళ చుట్టాలని కానీ లేకపోతే ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరిదో కాంటాక్ట్ తీసుకుంటాడు, వాళ్ళని తిడతాడు, వాళ్ళ ద్వారా వాళ్ళకి తిట్టాలని చెప్తాడు అంట. ఆ నేచర్ అదేమో అది ఆ రకంగా చేస్తున్నాడు. సో ఈ లేడీ చాలా తన్ని కాల్ గర్ల్ అని పెట్టి అక్కడ అది పెడుతున్నారని చెప్పేసి కొంచెం దాని గ్రావిటీ పెరగడంతో మేము చాలా తీక్షణంగా ప్రయత్నం చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినాము. ఈరోజు ఆయన కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది సైకలాజికల్గా ఫైనాన్స్ ఇష్యూ, చిన్న ఇష్యూ అది. వాడు ఎవరిదైనా డబ్బుల విషయంలో గొడవపడి వాళ్ళు 5,000 10,000 ఏమైనా తేడా వచ్చి క్యాటరింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళు సప్లై సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళకు ఒక 5,000 10,000 ఏమైనా తేడా వేస్తే ఆ 5-10,000 గురించి ఇక వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చేంతవరకు తిడతాడు అన్నట్టు. వాడు తిడతాడు, వేరే వాళ్ళతో తిట్టిస్తాడు, వాళ్ళందరితో వాళ్ళు భయపడి తిట్లకు భయపడి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో అదేవిధంగా ఈ కంప్లైంట్కి సంబంధించింది కూడా ఏమైందంటే ఆ కంప్లైంట్ వాళ్ళ
రిలేటివ్ ఒకతను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకు ఒక డబ్బులు ఇచ్చాడు 20,000. అది వాళ్ళు అతనికి ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళతో తీసుకుని కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళని ఇక్కడ తిట్టడం, వీళ్ళ ఊరి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ కూడా వాళ్ళందరినీ తిట్టడం, ఆ ఊళ్ళని కూడా తిట్టడం. అంటే ఎవరిని పడితే వాళ్ళని బండబుద్ధులు తిడుతుంటాడు, భయభ్రాంతులు గురి చేస్తుంటాడు అన్నట్టు వాళ్ళని. ఎక్కడ ఉంటాడు సార్ ఈయన పేరు? ఏం పేరు? ఏమైనా ఇంతకుముందు గతంలో కేసులు ఉన్నాయి? అదే అంటే టోటల్ ఇప్పటికి ఒక 20 కేసుల దాకా ఏంటి, చాలా మంది కంప్లైంట్ కూడా అయిపోయి ఉంటారు. అన్ని పోలీస్ స్టేషన్లు చుట్టుముట్టు ఇక్కడ ఉన్న మన కమిషనర్. విజయవాడలో నిర్వహించిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, మత సామరస్యం, మైనార్టీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే బీజేపీ లక్ష్యమని వివరించారు. మైనార్టీ వర్గాల సంక్షేమం, విద్య, ఉపాధి, అవకాశాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాలు కలిసి దేశ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైనార్టీలకు బీజేపీ దూరంగా ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టి పార్టీ విధానాలను క్షేత్రస్థాయిలో వివరించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మైనార్టీ మోర్చా చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో మైనార్టీ మోర్చా కీలక పాత్ర పోషించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మోర్చా నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, వివక్షత లేని, అసమానతలు లేని, అలాగే సంతుష్టీకరణ లేని సమాజ నిర్మాణం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగానే పార్టీ ప్రారంభకులు మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాలు గంజాయి సాగుకు దూరమై వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాయని మంత్రులు అనిత, సంధ్యారాణి తెలిపారు. పాడేరు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం సప్పిపుట్టును మంత్రులు సందర్శించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులు, వ్యవసాయం, ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో అక్రమ గంజాయి సాగుతో గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈగల్ టీం ఐజీ ఐకే రవికృష్ణ పర్యవేక్షణలో గిరిజన రైతులకు ఉద్యానవన మొక్కలను పంపిణీ చేశారు. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించే పంటల సాగును ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యాన పంటలు, వ్యవసాయ రంగంలో అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని హామీ ఇచ్చారు. గిరిజన యువత అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. జీరో కల్టివేషన్ చేసి ఈ రోజు మా అందరికీ సహకరిస్తున్న ఇక్కడున్న అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ఈగల్ యంత్రాంగానికి, మా పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు పూర్వం గంజాయి విపరీతంగా సాగు చేసిన వాళ్ళంతా ఈరోజు గంజాయి మేము మానేశాము. నేను కాఫీ, పెప్పర్, పసుపు ఇలాంటివన్నీ కూడా సాగు చేసుకుంటున్నాం అనే వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఈరోజు అవకాడో మొక్కల్ని మేము ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఎంత సంతోషంగా, ఈ మొక్క బయట కొంటే 250 రూపాయలు అమ్మ మీరు మాకు ఫ్రీగా ఇస్తున్నారని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఏపీతో ఆస్ట్రాజెనెకా కీలక ఒప్పందం. అమరావతిలో జెనోమిక్ సెంటర్. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం. క్యాన్సర్ బాధితులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు. 9 తలల సర్పం రేవంత్ రావణాసురుడన్న వివేకానంద. హైడ్రా అరాచకాలపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్న వివేకానంద. రంగనాథ్ ముఖ్యమా, హైకోర్టు తీర్పు ముఖ్యమా అని ప్రశ్నించిన వైనం. హైడ్రా తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం పూర్తిగా విస్మరించారన్న రామచంద్రరావు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ అప్పుల పాలైందన్న రామచంద్రరావు. లోకేష్ చేతగానితనంతో విద్యా వ్యవస్థ నాశనమైందన్న మాజీ మంత్రి రోజా. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారన్న రోజా ఆరోపణ. డిఎస్సీ నియామకాల పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్. సమయం, ప్రదేశం చెబితే డిఎస్సీపై చర్చకు సిద్ధమంటూ రోజా సవాల్.
డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ పేర్ని నాని తీవ్ర విమర్శలు. డిఎస్సీ మెరిట్ లిస్టులను ఎందుకు విడుదల చేయలేదన్న పేర్ని నాని, స్పోర్ట్స్ కోటా నియామకాలపై స్వతంత్ర విచారణకు పేర్ని నాని డిమాండ్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.